బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రులు లోకేష్ సత్యకుమార్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లోకేష్ ని ఛాంబర్ లో కలిశారు సత్యకుమార్. బీజేపీ ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు అనే అంశంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. చేరికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదు అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అలాంటిది ఏదైనా ఉంటే ఉమ్మడిగా నిర్ణయిద్దామని బీజేపీ సభ్యులు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీలో చేరికలపై కూటమి పక్షాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ ప్రతిపాదన మంచిదని చెప్పారు లోకేష్. తోట త్రిమూర్తులు చేరికపై వస్తున్న ఊహాగానాలను ప్రస్తావించారు నల్లమిల్లి. బీజేపీలో చేర్చుకుంటున్నారా అని మంత్రి సత్యకుమార్ని ప్రశ్నించారు నల్లమిల్లి. తనకు తెలిసి అటువంటిదేమీ లేదంటూ కూడా సత్యకుమార్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య గత వారం రోజులుగా ఈ అంశం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీకి సంబంధించి కొంతమంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు ఇటు వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతారు అనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోని ఆ డిస్కషన్ కూడా ఉవ్వెత్తున జరుగుతోంది. మరి ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి, అలాగే కొంతమంది ఎంపీలకు సంబంధించి. సో ఇటువంటి డిస్కషన్ ఈరోజు అక్కడ కూడా జరిగింది. మంత్రులు లోకేష్ సత్యకుమార్ మధ్య కూడా ఇటువంటి ఆసక్తికర ఘటన జరిగింది. లోకేష్ని ఛాంబర్లో కలిశారు సత్యకుమార్. బీజేపీ ఎమ్మెల్యేలు చాలాసేపు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. చాలామంది వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు అనే అంశంపై డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. చేరికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదు అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఉమ్మడిగా నిర్ణయిద్దామంటూ కూడా బీజేపీ సభ్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది లోకేష్తో. ఇక పార్టీలో చేరికలకు సంబంధించి పార్టీలో చేరికలపై కూటమి పక్షాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిది అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి ఈ ప్రతిపాదన మంచిదంటూ కూడా లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తోంది. తోట త్రిమూర్తుల చేరికపై వస్తున్న ఊహాగానాలను ఇదే నేపథ్యంలో ప్రస్తావించారు నల్లమిల్లి. బీజేపీలో చేర్చుకుంటున్నారా అని మంత్రి సత్యకుమార్ని ప్రశ్నించారు ఆయన. ఎందుకంటే రీసెంట్గా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఈ డిస్కషన్ కూడా జరిగింది. తనకు తెలిసి అటువంటిది ఏమీ లేదంటూ కూడా సత్యకుమార్ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఏం జరుగుతోంది, ఇంకా ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎవరైనా చేరికలకు సంబంధించి డిస్కషన్ వచ్చిందా, ఇంకా ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి, ఎవరెవరు ఎమ్మెల్యేలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, నల్లమిల్లికి సంబంధించిన డిస్కషన్ చూసాం. అంటే దీంతో పాటు ఇంకెవరెవరు ప్రస్తావన వచ్చింది, ఎవరెవరు వస్తున్నారనే అంశానికి సంబంధించిన డిస్కషన్ జరిగింది. సత్యకుమార్కి అలాగే లోకేష్కి మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగింది? అసెంబ్లీలో లోకేష్ ఛాంబర్కి మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే విశాఖపట్నం సంబంధించినటువంటి నార్త్ ఎమ్మెల్యే ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు వీళ్ళిద్దరు కూడా లోకేష్ ఛాంబర్కి వెళ్ళిన సందర్భంగా ఈ ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయంలో ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలోకి ఇతర పార్టీ నుంచి, ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి ఎక్కువ మంది రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ వైపు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి చాలామంది వైసీపీ నేతలు టచ్లోకి వస్తున్నారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అదే చర్చ ఇప్పుడు లోకేష్కి సత్యకుమార్ మధ్య జరిగినట్టు తెలుస్తుంది. చాలామంది వైసీపీ నేతలు బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని సత్యకుమార్ ప్రస్తావించారు. అంతేకాదు ఎవరైనా అంటే తొందరపాటు అంటే చేరికలకు సంబంధించి ఎవరైనా భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే ఆ చేరికల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోదలుచుకోలేదని కూడా సత్యకుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. అంతేకాదు కూటమి నేతలు అంటే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీ నేతలు ఏదైనా పార్టీ ఇతర వైసీపీ నుంచి వచ్చే నేతల్ని తీసుకోవాలనుకుంటే 3 పార్టీ నేతలు కూర్చుని మాట్లాడుకుని ముందుకెళ్తే బాగుంటుందని ఒక మాట సత్యకుమార్ చెప్పిన సందర్భంగా నారా లోకేష్ కూడా ఇది చాలా కరెక్ట్ అని కూడా ఆయన కూడా సమర్థించారు. ఇలా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని చేర్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా నారా లోకేష్ కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీకి ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీకి ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా చెందినటువంటి తోట త్రిమూర్తులు భారతీయ జనతా పార్టీలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారతీయ జనతా పార్టీ టచ్లోకి వెళ్ళిన ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ, ఆయన తోట త్రిమూర్తులు టచ్లోకి వచ్చినట్లున్నారని ఆయన చెప్పిన నేపథ్యంలోనే అప్పుడు ఆయన తోట త్రిమూర్తులు వచ్చారు కానీ దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని సత్యకుమార్ చెప్పారు. ముఖ్యంగా చేరికల విషయంలో మాత్రం తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ చాలా క్లియర్ కట్గా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వైసీపీలో వాళ్ళు
ఇక్కడికి వస్తే ఏ విధంగా పనిచేస్తారు, తీసుకోవచ్చా తీసుకోకూడదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవాళ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే చేర్చుకోవాలని కూడా ఆ 3 పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే నేతలు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని కూడా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు అదే డిస్కషన్ లోకేష్ మధ్య, సత్యకుమార్ మధ్య, విష్ణుకుమార్ మధ్య జరిగింది. అంటే చేరికల విషయంలో చాలామంది నిజంగానే భారతీయ జనతా పార్టీ టచ్లో ఉన్నారు. వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ కూడా జాతీయ పార్టీలోకి వెళ్ళిపోతున్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కొందరు కాంగ్రెస్ వైపు చూస్తుంటే, కొందరు భారతీయ జనతా పార్టీ అధికారులు ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి చేరికల విషయంలో క్లారిటీగా ఉండాలనేది పార్టీ సంబంధించిన నేతలు కానీ ఈరోజు సత్యకుమార్ కానీ విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు. అదే మాటని లోకేష్ వద్ద ప్రస్తావిస్తే కూటమి నేతలు మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి కూటమి అంతా అధికారులు ఉంది, కూటమి అంతా కలిసి వెళుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా కాదు, పార్టీల పరంగా కూడా ఒకే విధంగా ఆలోచనతో వెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని లోకేష్ కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో ఎవరైనా వైసీపీ నుంచి వచ్చే కీలక నేతలు, అంటే వైసీపీలో ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఎవరైనా భారతీయ జనతా పార్టీలోకో, టీడీపీలోకో, జనసేనలోకో రావాలనుకుంటే ఖచ్చితంగా 3 పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుని అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను వస్తే పార్టీకి నష్టం జరుగుతుందా లేకపోతే లాభం జరుగుతుందా, ఇలా అన్ని విషయాలు బేరీజు వేసుకునే నిర్ణయాలు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అలాంటి ఒక సంభాషణ ఈరోజు లోకేష్కి, సత్యకుమార్కి, విష్ణుకుమార్ రాజు మధ్య జరిగింది. సచిన్, రైట్. అంటే ప్రస్తుతం ఎంతసేపు జరిగింది డిస్కషన్, మరీ ముఖ్యంగా చేరికలు ఏమైనా ఉన్నాయా ఈ నేపథ్యంలో? ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ వస్తుందా? అంటే చేరికల విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రెజర్ చేసి బలవంతంగా లాక్కోవాలనే ఆలోచనలు అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 164 స్థానాలతో ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలో లేకపోతే మాజీ ఎమ్మెల్యేలో, మాజీ ఎంపీలో బలవంతంగా పార్టీ ఇక్కడి నుంచి ఆహ్వానం పంపుకోకుండా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా విల్లింగ్గా ఉండి పార్టీలోకి రావాలనుకున్నా, కలిసి పనిచేయాలనుకుంటే కనుక వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వస్తే కనుక పార్టీలు అనాలని ప్రాధాన్యత ఇస్తారు. లేకపోతే ఏదైనా పదవులు ఆశించి పార్టీలోకి వస్తే కనుక అలాంటి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిన 5 ఏళ్ళు కష్టపడిన వాళ్ళకి అటు జనసేనలో కానీ, బీజేపీలో కానీ, టీడీపీలో కానీ వాళ్ళకి మాత్రమే నామినేటెడ్ పదవులని చాలా స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి పదవులు ఆశించి మాత్రం పార్టీలోకి జాయిన్ అవ్వద్దు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ముఖ్యంగా ఒకవేళ చాలామంది చూస్తున్నాం పొలిటికల్ పార్టీలో కోవర్టులుగా కొంతమంది వచ్చి చేరుతూ ఉంటారు. కాబట్టి అలాంటి కోవర్టుల నుంచి చేర్చుకోకుండా పార్టీ కోసం నిజంగా పనిచేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీతోనో, టీడీపీతోనో నిజంగా పనిచేయాలనుకుంటే కేవలం అధికారం ఉంది కాబట్టి చేరికలు ఇలాంటి ఈ అన్ని కోణాలు కూడా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా చేరికల విషయంలో చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇటు పూర్వందేశ్ కానీ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి చేరికల విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళైతే ఉన్నారు. కాబట్టి ఈరోజు అదే డిస్కషన్ జరిగింది. ఎందుకంటే తోట త్రిమూర్తులు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, ఆయన రావాలనుకున్నాను ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి అలాంటి డిస్కషన్ అయితే నారా లోకేష్ మధ్య, సత్యకుమార్ మధ్య, విష్ణుకుమార్ మధ్య నడిచింది. సచిన్, రైట్ రాజేష్. మొత్తంగా అయితే మాత్రం మంత్రులు లోకేష్, సత్యకుమార్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లోకేష్ని ఛాంబర్లో కలిశారు సత్యకుమార్. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు, చాలామంది వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే అంశంపై చర్చ జరిగింది. చేరికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదు అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఉమ్మడిగా నిర్ణయిద్దామంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. బీజేపీ సభ్యులు పార్టీలో చేరికలపై కూటమి పక్షాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిది అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోని ఈ ప్రతిపాదనకు సంబంధించి మంచిదంటూ కూడా చెప్పుకొచ్చారు లోకేష్. తోట త్రిమూర్తుల చేరికపై వస్తున్న ఊహాగానాలను ప్రస్తావించారు నల్లమిల్లి. బీజేపీలో చేర్చుకుంటున్నారా అని మంత్రి సత్యకుమార్ని ప్రశ్నించారు. ఆయన తనకు తెలిసి అటువంటిది ఏమీ లేదంటూ కూడా సత్యకుమార్ చెప్పినట్టుగా తెలుస్తోంది.